సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలుగుని తగ్గేదే లేదని చెప్పండి నితీష్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు తెలుగు. ఆంధ్ర క్రికెటర్ విశాఖ ముద్దుబిడ్డ నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఆస్ట్రేలియా గడ్డ పైన డెబ్యూ సిరీస్ ఏదైతే ఉందో డెబ్యూ సిరీస్లో సెంచరీ కొట్టాడు. సెంచరీ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. ఫాలోఆన్ నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేశాడు మన విశాఖ వాసి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం పట్ల వైజాగ్ క్రికెట్ అకాడమీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డితో అనుభవం ఉన్న కోచ్లు అదే సదర్ క్రికెటర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అదే నితీష్ కుమార్ రెడ్డి అనుభవాలు ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఇదే క్రికెట్ అకాడమీలో వచ్చి కొంతమేర ప్రాక్టీస్ కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు మన విశాఖ వాసి అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పట్ల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు చాలామంది ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. నిజంగా నితీష్ సెంచరీ నిజంగా అద్భుతం అమోఘం అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వైజాగ్ క్రికెట్లోనే ఆయన ప్రాక్టీస్ కూడా చేసిన దాఖలాలు ఉన్న సందర్భంలో ఇక్కడ వైజాగ్ క్రికెట్కి సంబంధించి కొంతమంది కోచ్లు అయితే నితీష్ కుమార్ రెడ్డి సహచరి మిత్రులు కూడా ఉన్నారు. వారిని అడిగి ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పట్ల వారి మా భావాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మన విశాఖ ముద్దుబిడ్డ నితీష్ కుమార్ రెడ్డి సో ఆయన ఈరోజు డెబ్యూ సిరీస్ ఏదైతే ఉందో బాక్సింగ్ డే కూడా ఈరోజు బాక్సింగ్ డే చెప్పుకుంటున్నాం. అది ఇందులో సెంచరీ చేశారు. మీరు వైజాగ్ ఇదే క్రికెట్ అకాడమీలో కూడా ఆయన ప్రాక్టీస్ చేశారు. సో మీరు ఒక కోచ్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్గా సార్ మనకి విశాఖపట్నంలో మనకి స్టేడియం వచ్చిన తర్వాత చాలామంది ప్లేయర్స్ వచ్చారు, చాలామంది అవకాశాలను ఉపయోగించుకున్నారు. కానీ చాలా తక్కువ వయసులో భారత టీంకి సెలెక్ట్ అవ్వడం అన్నది ఫస్ట్ చాలా హ్యాపీ న్యూస్. ఇది అతనికి ఏదైతే వచ్చిన అవకాశాన్ని ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా మెచ్యూర్డ్ మైండ్తో ఆడటం అన్నది ఒక పక్క T20 ఆడిన పర్సన్ వెంటనే టెస్ట్ క్రికెట్ ఆడటం అన్నది ఆ మైండ్ సెట్ని అలవర్చుకోవడం అనేది ఇట్స్ టఫెస్ట్ జాబ్. రెండోది ఆస్ట్రేలియా లాంటి ఫాస్టెస్ట్ పిచ్చుల మీద సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా అవుతున్న సందర్భంలో ఎంతో పరిమితితోటి గేమ్ ఆడటం, ఏవైతే బాల్స్ని డిఫెన్స్ ఆడాలో వాటిని ఆడుతూ రెస్పెక్ట్ చేస్తూ షార్ట్ పిచ్ బాల్స్ అన్ని పట్టడం, ఇంకోటి జట్టుని క్లియర్గా ఫాలో ఆన్ నుంచి తప్పించి తీసుకొని వెళ్ళటం, 6th డౌన్లో వచ్చి ఆస్ట్రేలియా లాంటి సిరీస్లో వారి మీద సెంచరీ చేయటం అనేది నిజంగా ఇది మన ఆంధ్ర క్రికెటర్స్ అందరికీ కూడా గర్వకారణం అండి. వాళ్ళ పేరెంట్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ ఫాదర్ 13 years నుంచి వాళ్ళు పడుతున్న స్ట్రగుల్ నిజంగా ఈజ్ ప్రౌడ్ టు అవర్ విశాఖపట్నం. అంటే ఇప్పుడు ఇదే పిచ్పై ఇదేదైతే వైజాగ్ క్రికెట్ అకాడమీ ఇదే పిచ్లో ఆయన ప్రాక్టీస్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, ట్రైన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఆయన చూసినప్పుడు నిజంగా అచీవ్ చేస్తాడని ఎప్పుడైనా అనిపించింది సార్? యాక్చువల్గా నేను ఎంటర్ ఇక్కడ అకాడమీలోకి ఒక 1 yearలోకి, బట్ మాకు ముందున్న కోచ్లు అయితే వాళ్ళు మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న పెద్ద ప్లేయర్లు అందరూ కూడా ఎవరైతే మన ఆంధ్రాకు ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వైజాగ్ క్రికెట్ అకాడమీకి వచ్చి వాళ్ళు ఇక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసిన ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్రెడీ అంతకుముందు Under-16 వాటిలో ఆల్రెడీ బెస్ట్ క్రికెటర్ అవార్డు కూడా తీసుకున్నారు. తను ఆ స్థాయి తగ్గ ఆట మొదటి నుంచి కూడా అతనిలో ఉంది. నేను ఆల్రెడీ మిగతా కోచ్లు ఎవరైతే మన స్టేడియంలో ఉన్నారో వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు మా పిల్లల్ని తీసుకొని వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వినేవాడిని. ఈజ్ రియల్లీ ఎక్సలెంట్ ప్లేయర్. అతని వల్ల ఏమైందంటే ఈరోజు విశాఖపట్నం ఖ్యాతి ఈరోజు భారతదేశం అంతా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తుంది. ఇది నెక్స్ట్ రాబోయే రోజుల్లో యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రికెట్ అనేది ఒక కెరీర్గా మలుచుకోవడానికి ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. విశాఖలో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. అందులో మట్టిలో మాణిక్యం ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక మాణిక్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ఆయన ఇచ్చాడు. ఆయన కోసం వాళ్ళ ఫాదర్ కూడా జాబ్ వదిలేశాడు. వదిలేసిన తర్వాత కఠోర శ్రమతో ఆయన ట్రైన్ అయ్యి ఈరోజు తను అనుకున్నాడు ఆ గోల్ అయితే అచీవ్ చేశాడు. సో ఈ సినారియోని మీరు ఇక్కడ ఇప్పుడు ట్రైన్ అవుతున్న పిల్లలకి ఏమైనా నేర్పించే ప్రయత్నం చేస్తారు? ఆయన ఒక ఏదైతే పట్టుదలతో నేర్చుకున్నాడో అదే విధంగా ఆయన స్టోరీస్ కానీ సక్సెస్ ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తారు. సార్ యాక్చువల్గా చాలామంది క్రికెట్ని ముందు కెరీర్గా అనుకోరు ఎవరు కూడా, బట్ కొంతమంది చూసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నితీష్ కుమార్ కానీ లేకపోతే భరత్ కానీ లేకపోతే ఇక్కడ మనకున్న రికీపీ కానీ స్థానిక క్రికెట్లు పెద్ద ప్లేయర్స్ అందరినీ మనం చూస్తే వాస్తవంగా క్రికెట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. గతం కంటే కూడా ఇప్పుడు బాగా పెరిగినాయి. కష్టపడి మనం కానీ ప్యాషనేట్గా కానీ ఆడితే గ్యారంటీగా అచీవ్ అవుతా ఉన్న దానికి నిదర్శనం ఈరోజు మనకి ఆడపిల్లల్లో చూస్తే శబ్దం కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్నారు. వారందరిలో కూడా నితీష్ రెడ్డి ఏంటంటే పర్ఫెక్ట్గా
స్టార్టింగ్ ఎంట్రీలోనే ఎర్లీ స్టేజ్లో ఇండియన్ టీంకి ఎంట్రీ అవ్వటం, వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవడం, రాబోయే రోజుల్లో భారత జట్టుకి మేటి క్రికెటర్గా అతను చాలా సర్వీస్ చేయగలుగుతాడు. చాలామంది కుర్రవాళ్ళు కెరీర్గా మలుచుకోవడానికి క్రికెట్ మంచిది. ఎందుకంటే ఒక కోచ్గా సార్, ఒక కోచ్గా నితీష్ కుమార్ రెడ్డి ఆట చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సో యాక్చువల్గా అతను చాలా మెచ్యూర్డ్ ప్లేయర్ మాట. ఆ అగ్రెసివ్నెస్ కానీ గేమ్లో కానీ లాస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఒక రన్అవుట్ క్యాచ్ దానికి అంత తక్కువ ఏజ్లో అంత జీరోతో అది అంటే అటాకింగ్ మైండ్ సెట్ తోటి ఆడటం అన్నది అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మైండ్ సెట్తో దిగితేనే కానీ అది అవ్వదు. అంటే ఇంజూరీ అయిపోతామేమో మనం, ఒకవేళ నేను ఇక్కడ ఈ బాల్ ఏదైనా ఇంజూరీ అయితే నాకు నెక్స్ట్ ఛాన్స్ ఉండదేమో, లేదు, తను 100% మైండ్ సెట్ తోటి గేమ్ ఆడుతుంది. ఈరోజు అతను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఒక సిగ్నేచర్ మూమెంట్ ఇచ్చాడు బ్యాట్తో పుష్ప స్టైల్లో. పక్క ఇది చెప్పండి ఒకసారి, అది ఆ మూమెంట్ ఇలా ఇచ్చాడు, తర్వాత సెంచరీ కొట్టిన తర్వాత కూడా బ్యాట్ కింద పెట్టి హెల్మెట్ పెట్టారు. ఆ సిగ్నేచర్ మూమెంట్ చూసినప్పుడు ఒక సాటిగా అంటే ఒక క్రికెట్ ప్లేయర్గా మీకు ఏమనిపిస్తుంది? ఇది పక్కా తెలుగు కమర్షియల్ మ్యాచ్ సార్, ఇది పక్కా తెలుగు. సో మా తెలుగు ఆడియన్స్కి, మా తెలుగు ప్లేయర్స్కి అందరికీ, సో నేనున్నాను తెలుగుని తగ్గేదే లేదని చెప్పండి నితీష్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు తెలుగు. సో ఈరోజు తెలుగుని ఆంధ్రాని ఆ స్థాయికి ఇంటర్నేషనల్లో మా యొక్క ప్లేస్ ఉంది అని చెప్పేలాగా స్టాండర్డ్ క్రికెట్ ఆడుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సో లైక్ ఏ నెక్స్ట్ విరాట్ కోహ్లీ. సో ఒక స్టాండర్డ్ ప్లేయర్కి, ఒక విరాట్ కోహ్లీకి అవగాహన కానీ, ఆ ఆడే విధానం కానీ, ఆ బ్యాటింగ్ స్టైల్ కానీ, ఆ బౌలింగ్ ప్రదర్శన కానీ, ఫీల్డింగ్ సెట్ కానీ, ఆయన సేమ్ ఒక బిగ్ ప్లేయర్, ఒక 4-5 వరల్డ్ కప్ లాంటి ప్లేయర్ ఎలాగైతే ఉంటాడో కామ్గా కూల్గా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ టెస్ట్లోని, సెకండ్ టెస్ట్లోని, థర్డ్ టెస్ట్లోని, ఫోర్త్ టెస్ట్లోని 4 టెస్ట్లు కూడా ఆయన 45, 42, 43, 44 అలాగే రాణించుకొచ్చాడు తప్ప ఎక్కడ కానీ డౌన్ఫాల్ అవ్వలేదు. సో ఫస్ట్ మ్యాచ్ ఇది నాది అనుకుని ఆడలేదు, నేను ఎప్పుడో ఆడేసి ఉన్నాను, ఆల్రెడీ పండిపోయి ఉన్నాను అనే సేమ్ తెలుగుడు నాటుడు అంటారు చూసారా. సో సేమ్ అంతా పక్కా తెలుగు కమర్షియల్ మ్యాచ్ లాగా చూపించాడు. ఎక్కడ నేను చిన్న ప్లేయర్ని, అవతల వాడి పెద్ద ప్లేయర్, పెద్ద బౌలర్, స్టార్క్, ఫ్యాట్ కమిన్స్, వరల్డ్ కప్ విన్నర్స్ వాళ్ళందరినీ. సో వాళ్ళ బౌలింగ్ కూడా వాళ్ళ గడ్డ మీదే నేను కొట్టగలను అని చూపించి 50 కొట్టిన తర్వాత పక్కా తెలుగుని చెప్పి, అలాగే 100 కొట్టిన తర్వాత నాన్న ఇదిగో నీ కోసం నేను చేసి చూపించానని ఒక తండ్రికి ప్రౌడ్గా నా సన్ చేశాడు అనే ప్రౌడ్నెస్ని సో అందరు తెలుగు జనాలు అందరి గుండెల్లోనే నిలిచిపోయేలా మాత్రం ఈ సిగ్నేచర్ మూమెంట్ అనేది చేశాడు. అంటే ఇక్కడ కొంత యంగ్ క్రికెటర్స్ ఉన్నారు, ఉమెన్ క్రికెటర్స్ ఉన్నారు. సో వారిని కూడా అడుగుతాం, ఎందుకంటే నేటి బాలలే రేపు బాగుంటారు. ఈరోజు ఇక్కడ ఫైన్ అయిన ఉన్నత స్థాయికి ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహిళా క్రికెట్లో చూసుకుంటే సప్నం కూడా ఇండియా టీంకి ఆడుతున్న దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక యంగ్ క్రికెటర్, ఉమెన్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. తల్లి ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి కానీ, సప్నం కానీ, ఎక్సెట్రా చాలామంది ప్లేయర్లు విశాఖ నుంచి వెళ్ళి ఆడుతున్నారు. సో మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు, కోచెస్ ఏ విధంగా చెప్తున్నారు, మీరు కూడా ఆ సెట్ ఆఫ్ మైండ్తో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. తెలుగు వాళ్ళకి ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ క్రికెట్లో ఇండియాని చూపిస్తున్నారు. అండ్ నువ్వు చెప్తే నువ్వు కూడా ఆంధ్ర క్రికెట్ ఆడుతున్నావు. సో ఈ ఆడుతున్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎట్లా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏం చెప్తుంటావు, ఎట్లా ట్రైన్ అవుతారు? వాళ్ళైతే మేము ఆడుతున్నామంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉమెన్ ఇంకా ఆడుతున్నారు అని, మెన్ కంటే ఉమెన్ కూడా బాగా ఆడుతున్నారని ఫ్రెండ్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి మన విశాఖ ప్లేయర్ ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గడ్డపైన సెంచరీ చేశారు. ఎట్లా ఫీల్ అవుతాం ఒక క్రికెటర్గా? అది చాలా ప్రౌడ్ మూమెంట్ అందరు క్రికెటర్స్కి. తెలుగు పర్సన్ అలా ఆడాడంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఒక స్టైల్లో చెప్పాడు, పుష్ప స్టైల్. అట్లా మీరు కూడా బ్యాట్ పట్టుకొని చెప్తారా? ఒకసారి చెప్పండి. తెలుగుని తగ్గేదే లేదని చెప్పండి నితీష్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు తెలుగు.